అయ్యో పగిలింది పగులుతాడు గన్నేసి మొక్కలకి నీళ్ళు పోస్తారు డైలీ, కాకుండా 2 రోజులకు ఒకసారి పోస్తా. జలుబు చేసింది అందుకే గొలుసులా ఉంది, ఇంకా పెద్ద గొలుసులు అది. పొద్దున్నే లేచి మొక్కల దగ్గరికి వచ్చి కాసేపు కూర్చొని ఆ తర్వాత పని స్టార్ట్ చేస్తా. పని స్టార్ట్ చేసినాక పొద్దున్నే మొక్కల దగ్గరికి వచ్చి కూర్చొని మొక్కలకు నీళ్లు పోసి ఎలా ఉన్నాయో ఏందో అని చూసుకుంటా ఉంటా. మొక్కలంటే చాలా ఇష్టం, కానీ ఆయన మొక్కలు వేసుకోవడానికి మట్టే లేదు. ఆ బండ మీద మట్టేసి ఇలా మొక్కలు నాటుతూ ఉంటా. మాకు అటు పొలాలుంటే ఆ పొలం మట్టి అంతా తెచ్చి ఇక్కడ వేస్తూ ఉంటాం. ఎరువులు ఏమేయను, కోకోబిట్ అని అయ్యని ఇయ్యని ఏమేయను. న్యాచురల్గా అస్సలు ఏం లేదు, మట్టితోనే, ఓన్లీ మట్టితోనే. కోకోబిట్ ఏదో ఆయిల్ అన్నీ అంటారు కదా, అవన్నీ ఏమేయను. అంటే మాకు ఇక్కడ దొరకవు, పల్లెటూరు కాబట్టి. అందుకని నా మొక్కలు సింపుల్గా ఉంటాయి. ఏ ఎరువు వేయను కాబట్టి ఇలా పాడైపోతూ ఉంటాయి. అవి పాడైపోతూ ఉంటే నేను పెడుతూ ఉంటాను. ఇది కొత్తగా మొక్క వస్తుంది, నేను కొత్తగా తెచ్చిపెట్టాను. చూసారా ఎంత అయిందో. నల్లేరు అన్నిటికీ ఆయుర్వేదానికి మంచిది. నల్లేరు రొట్టెలు చేసుకుంటే చాలా మంచిది. అదిగో అక్కడ వంకాయలు కాస్తుంది చూసారా, 3 సార్లు కోసా, ఇంకా ఉన్నాయి. అయ్యో వంకాయ చెట్టు నా కూతురు అంత అయింది. అదేదో మొక్క మా అమ్మాయి బాగుందని తెచ్చింది, కానీ అది పిచ్చే. ఇదేమో చుక్కమల్లి. అసలు నాకైతే చుక్కమల్లి బతుకులా, ఎన్నిసార్లు పెట్టాను. ఇక పెట్టి విసుగుంటే మళ్ళీ పెట్టాను. ఇక అప్పుడు బతికితే ఇంకా చావే లేదంటే చుక్కమల్లికి అసలు తెచ్చుకోదు. చాలా మందికి ఇచ్చేస్తారు. మొక్కలేం లేవులే, తక్కువే ఉన్నాయి. గులాబీ, ఇందులోనే విరజాజు ఉంది, అండ్ ఈ ప్లాంట్ కూడా ఉంది. ఇదేమో చుక్కమల్లి. అక్కడేమో గోంగూర వేసా. నేను గోంగూర తెచ్చుకుంటాను కదా, అందుకని ఆ గోంగూర కాస్త వేసాను అనమాట, గోంగూర మొక్కలు రావడానికి. చుక్కమల్లి బస్సుల కూర ఉంది, ఇందులో లిల్లీ ఉంది. ఇది బంతిపూ. ఇది చూడు లాకల్లా హైట్ పెరిగింది, కానీ పువ్వు అయితే పోయిట్లా. దేనికో కొంచెం చెప్పలే ఫ్రెండ్స్. నేను నిన్న మొత్తం సిమెంట్ పోసా. నేను ఒక్కదాన్నే, నేను మా అమ్మాయి ఇద్దరు. మా పెద్ద ఆమె ఎక్కువ చేసింది, నేను తక్కువ చేశాను. సిమెంట్ అంతా కలిపి ఇట్లాగా కట్టామన్నమాట. మాకు అందుకనే వీటికి కూడా నీళ్ళు పోస్తే బాగా గట్టిపడితే వెళ్ళాలి. బంకమట్టి మట్టి లేవు, బంకమట్టి తీసుకొచ్చాను. పొలాల కాడ బంకమట్టి దిద్దు కావాలి. జరుగు చేస్తుంది బాగాలేదు, తర్వాత ఇస్తాను. బంకమట్టితో బాగా అల్లేసాను.
కాసేపు ఈ బల్ల మీద కూర్చొని చూస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఈ బల్ల కూడా కడిగేస్తాను. బల్ల మీద కూర్చొని ఇటు మొక్కలు చూస్తూ ఉంటాను రోజు. ఇప్పుడు మొత్తం కడిగేసి ముగ్గులు పెట్టేస్తాను. వాళ్ళ ఎండ బాగా వచ్చేస్తుంది. జలుబు చేసి నేను లేవలేకపోయాను అనమాట. పుల్లలు తెచ్చాము కష్టం.